కవితకు బిగ్ షాక్ ఇచ్చారు జాగృతి నేతలు. కవిత తీసుకున్న నిర్ణయాన్ని జాగృతి నేతలు వ్యతిరేకించడం జరిగింది. అయితే మేడే రాజాసాగర్ నేతృత్వంలో తమ్ముళ్లు తిరుగుబాటు చేశారు. మీ జెండాతో వెళ్తూ మా ఊపిరి తీస్తున్నారంటూ కూడా జాగృతి నేతలు మండిపడ్డారు. ఇన్నేళ్లు పనిచేసినందుకు మాకేం చేశారు కవితక్క అంటూ ఘాటుగా కమెంట్స్ కూడా చేశారు. కేసీఆర్ కోసమే పనిచేస్తామంటూ జాగృతి నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం జరిగింది. కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా వాళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు. అయితే సామాజిక న్యాయం కోసం కాకుండా పదవుల కోసం కవిత పోరాటం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు మండిపడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించిన వీడియో బయట కూడా ఒకటి ఉంది, అది కూడా మనం చూద్దాం. మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినారు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు. వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం, ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా అందరినీ కూడా నని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఆశ కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తున్నారు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదే విధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మేము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి. కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు అని నువ్వు కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము నీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని బిడ్డలు మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందాక? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు. 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి మీరు తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక? ఈరోజు కేటీఆర్ గారిని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాగృతిలో చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తాయనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరికి మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారం ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మాకు మీరేం చేసి రక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులను తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని, మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నారు.
ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి క్రాంతి పూర్తి వివరాలు అందిస్తారు. ఎస్ క్రాంతి, ఇప్పుడు కవితకు బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. జాగృతి నేతలు కవిత తీసుకున్న నిర్ణయాన్ని అయితే వ్యతిరేకించారు. అయితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది, మా కోసం అసలు ఏం చేశారు, మా భవిష్యత్ కోసం ఏం చేశారంటూ కూడా వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఎస్ కౌసల్య, కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన 24 గంటల్లోనే ఆమె సొంత సంస్థగా ఉన్నటువంటి జాగృతి, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఆమెను వీడుతున్నారు. ఇంతకాలం ఆమె వెంట నడిచి తనకు జాగృతిలో బలమైన నాయకుడిగా ఉన్నటువంటి రాజీవ్ సాగర్ నేతృత్వంలో వారంతా కూడా తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వీరంతా ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కవిత లక్ష్యంగా చాలా కీలకమైనటువంటి సంచలనమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. సామాజిక న్యాయం పేరుతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినటువంటి కవిత ఏ రాజకీయ ఉద్దేశంతో తన నిర్ణయాన్ని తీసుకున్నారో చెప్పాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 19 సంవత్సరాలుగా ఆమె వెంట నడిచినటువంటి తమకు ఎలాంటి రాజకీయ భవిష్యత్తు కల్పించింది కవిత అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి బతుకమ్మలో భాగమైన మా అందరికీ కూడా కేవలం కవిత తప్ప 2 సార్లు ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశాన్ని పొందిన కవిత తన వెనుక ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడిని కానీ కార్యకర్తను కాదని జాగృతి తరఫున చట్టసభలకు కావచ్చు, లేకపోతే రాజకీయ వారసత్వం కావచ్చు, ఎట్లాంటి గుర్తింపుని ఇవ్వడంలో విఫలమైందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు మరొక కీలకమైనటువంటి ఆరోపణలు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇంతకాలం జాగృతి వర్క్ చేసినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ కోసమే జాగృతి వర్క్ చేసింది. కానీ ఇప్పుడు ఎవరి కోసం కవిత కానీ జాగృతి కానీ తెలంగాణ జాగృతి కానీ వర్క్ చేయాలో చెప్పాలని వాళ్ళు నేరుగా డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కవిత తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సొంత జాగృతి నాయకులే పెదవి విరచడం అనేటువంటిది ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ జాగృతి సంస్థనే కవిత వాస్తవానికి తెలంగాణ బహుజన సమితిగా మార్చబోతున్నారు, ఒక రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు. ఆ రాజకీయ పార్టీ ద్వారా రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సత్తా చాటడమే కాకుండా బీఆర్ఎస్ కు తన పవర్ ఏంటో చూపించాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నట్టుగా ఇంతకాలం చర్చ జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా 24 గంటల వ్యవధిలోనే ఈ జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కవితను వీడి బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేటువంటిది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే జాగృతి నేతలు మేము కేసీఆర్ కోసమే పనిచేస్తామంటూ కూడా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ పాస్ చేయడం కూడా జరిగింది. కేసీఆర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు కవిత కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు, నేను కేసీఆర్ గారి కోసమే పనిచేస్తానంటూ కూడా ఆవిడ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఒకవైపు ఏమో కవితకు షాక్ ఇచ్చే విధంగా జాగృతి నేతలు అయితే స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు ఒక రకంగా. కౌసల్య, ఇక్కడ కేసీఆర్ లక్ష్యంగా బీఆర్ఎస్ లక్ష్యంగానే వీళ్ళ ప్రయోజనాల కోసమే రాజకీయంగా కావచ్చు, లేకపోతే 2006 నుండి 2014 వరకు అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కావచ్చు, జాగృతి అనేటువంటి సంస్థ తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కల్చర్ ను, ముఖ్యంగా బతుకమ్మ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఒక పబ్లిసిటీ తీసుకురావాలి, తెలంగాణ కల్చర్ కు ఒక వివిధ దేశాల్లో ఒక మంచి గుర్తింపు తీసుకురావాలనేటువంటి కాస్తోనే ఈ జాగృతి ఏర్పాటైంది. ఈ తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ ఆధ్వర్యంలోనే దేశ విదేశాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించడం మనమంతా చూసాం. ముఖ్యంగా 2009 నుండి జరిగినటువంటి తెలంగాణ చివరి దశ పోరాటంలో ఈ జాగృతి సంస్థ బీఆర్ఎస్ కు అప్పటి జేఏసీకి అనుబంధంగా ఉంటూ ఎన్నో రాజకీయ కార్యక్రమాల్లో వర్క్ చేసింది. అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి బంద్లు, ప్రొటెస్టులు, లేకపోతే జరిగిన అరెస్ట్ల విషయంలో కావచ్చు, ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా కూడా తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ తెలంగాణ జేఏసీకి, ముఖ్యంగా బీఆర్ఎస్ కు, అతి ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును కూడా జాగృతి కార్యకర్తలు ఎంతో ముందు ఒక చిత్తశుద్ధితో దాన్ని సక్సెస్ చేయడంలో వర్క్ చేశారు. అనంతరం జరిగినటువంటి 2014 ఎలక్షన్స్ కావచ్చు, 2018 ఎలక్షన్స్ లో కావచ్చు, వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. చాలా ప్రాంతాల్లో జాగృతి తరఫున
ఉన్నటువంటి నాయకులు కూడా టికెట్ల కోసం ట్రై చేసినప్పటికీ వాళ్ళకు టికెట్స్ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా కవిత పేరుతో కవిత ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేశారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ముఖ్యంగా ఒక రెండు జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నాయకులు చేసినటువంటి విమర్శలను చాలా సందర్భాల్లో ఈ జాగృతి కార్యకర్తలు వ్యతిరేకించడం, ఖండించడం, కొన్ని సందర్భాల్లో నేరుగా రోడ్డెక్కి పోరాటాలు చేయడం, వారికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనాలు కావచ్చు, నిరసనలు కావచ్చు చేపట్టడంలో కూడా వీళ్ళని మనం చూసాం. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు అండగా నిలిచినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి ఇప్పుడు నెక్స్ట్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేయాలి అనేటువంటి ప్రశ్నను అందరి ముందు మిగిల్చింది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, కవిత తీసుకున్న నిర్ణయాన్ని జాగృతి నేతలు వ్యతిరేకించారు. ఇది చాలా బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు కవితకి. అయితే మేడే రాజీవ్ సాగర్ నేతృత్వంలో తమ్ముళ్ళైతే తిరుగుబాటు చేశారు. మీ జెండాతో వెళ్తూ మా ఊపిరి తీస్తున్నారంటూ కూడా జాగృతి నేతలు మండిపడడం జరిగింది. ఇన్నేళ్లు పనిచేసినందుకు మాకేం చేశారు కవితక్క అంటూ కూడా వాళ్ళు ఘాటుగా స్పందించారు. అయితే కేసీఆర్ కోసమే పనిచేస్తామంటూ జాగృతి నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. కేసీఆర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. అయితే కవిత సామాజిక న్యాయం కోసం కాదు, పదవుల కోసం మాత్రమే పోరాటం చేస్తూ ఉన్నారని కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ అంశం మీద కవిత ఏ రకంగా స్పందిస్తుందనేది మనం వేచి చూడాలి.